మంచి రుచి మన వంట స్టైల్. నేనండి మీ పెద్ద కోడల్ని. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్రతిరోజు కలుద్దాం. మనందరికీ తెలుసు కదండి కుర్కురే ఎంత క్రిస్పీగా ఉంటాయో. అలాంటి క్రిస్పీనెస్ని ఇచ్చే ఒక టేస్టీ రెసిపీ అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ పేరేంటంటే బేబీకార్న్ కుర్కురే. ఈ రెసిపీని మీ పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్గా అయితే చేసి పెట్టండి, చాలా నచ్చుతాయి. అయితే ముందుగా మనం ఫ్రెష్ బేబీకార్న్ పీసెస్ని అయితే తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసుకుని అయితే ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బేబీకార్న్ని 4 పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా అన్నీ కూడా నీట్గా కట్ చేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం ఒక చిన్న కప్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అయితే టేస్ట్కి క్రిస్పీనెస్కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తుంది. ఇప్పుడైతే దీనికి ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి అందులో సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ బాగా థిక్ కన్సిస్టెన్సీలోగా అయితే కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ ఎక్కువ రన్నీగా అయితే ఉండకూడదండి, కొంచెం థిక్గానే ఉంటే బేబీకార్న్కి బాగా స్టిక్ అవుతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే స్పూన్తో లిఫ్ట్ చేసినప్పుడు స్లోగా డ్రిప్ అవ్వాలి, అలా ఉండాలి. నెక్స్ట్ స్టెప్లో వేరే బౌల్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న బేబీకార్న్ పీసెస్ అయితే వేసుకోవాలి. మళ్ళీ దాంట్లో కొంచెం సాల్ట్, కారం, ఇంకా పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుని వీటినన్నిటిని బేబీకార్న్కి బాగా పట్టించాలి. బేబీకార్న్ ఇలా లైట్గా సీజనింగ్ వేయటం వల్ల మనకి లోపల కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అందుకని బేబీకార్న్లో ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ చిన్న స్టెప్ వీడియో షూట్ చేయడం అయితే మిస్ అయిందండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఈ సీజనింగ్ చేసిన అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి మనం వేరే బౌల్లో కార్న్ఫ్లోర్ అది వేసి కలిపాం కదా, ఇదంతా కూడా అందులో వేసి అయితే బాగా కోట్ చేయాలండి. తర్వాత ఇంట్లో ఉన్న బ్రెడ్ని ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా మిక్సీ పట్టుకుని తర్వాత మనం ఈ కోట్ చేసుకున్న ఈ బేబీకార్న్ ఉన్నాయి కదండి, వాటిని అయితే బ్రెడ్ క్రమ్స్లో ఫుల్గా రోల్ చేసుకోవాలి. అంటే మనకి బ్రెడ్ క్రమ్స్ వాటిని బాగా పట్టాలన్నమాట. అన్ని పీసెస్కి కూడా ఇలా బ్రెడ్ క్రమ్స్ పట్టించి థిక్గా తర్వాత వాటిని అయితే అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడినంత పెట్టుకుని తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయండి. తర్వాత బాగా హీట్ అయిందని చెక్ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ క్రమ్ పీస్ని అయితే ఆయిల్లో వేస్తే వెంటనే ఫ్లోట్ అయ్యి క్రిస్ప్ సౌండ్ వస్తుంది. ఆయిల్ అయితే అలా రెడీ అయినట్టు అర్థం అనమాట. ఇప్పుడు బేబీకార్న్ పీసెస్ని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది, క్రంచ్ కూడా అదిరిపోతుంది. చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు.